నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. తృప్తి అమూల్యమైన ముత్యం. 10,000 కోరికలకు బదులుగా ఈ ముత్యాన్ని పొందినవాడు వివేకాన్ని, ఆనందాన్ని పొందుతాడు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, 2025 మే 30 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:42. చంద్రోదయం ఉదయం 8:39. చంద్ర అస్తమయం రాత్రి 10:19. తిథి చవితి రాత్రి 9:29 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం పునర్వసు రాత్రి 9:32 వరకు. తదుపరి పుష్యమి. కరణము వనిజ ఉదయం 10:19 వరకు. తదుపరి విష్టి రాత్రి 9:29 వరకు. తదుపరి భవ. యోగము గండము మధ్యాహ్నం 12:58 వరకు. తదుపరి వృద్ధి. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:36 నుండి 12:13 వరకు. యమగండం మధ్యాహ్నం 3:28 నుండి 5:05 వరకు. గుళిక కాలం ఉదయం 7:22 నుండి 8:59 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:12 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:39 నుండి 1:31 వరకు. వర్జ్యం ఉదయం 5:22 నుండి 6:57 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:56 వరకు. అమృత గడియలు రాత్రి 7:10 నుండి 8:42 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి 12:39 వరకు. మే 30 శుక్రవారం. ఈరోజు మంచిదీనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి రాత్రి 9:29 వరకు ఉంటుంది. తదుపరి పంచమి. చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. తదుపరి వచ్చే పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. పునర్వసు నక్షత్రం శుక్రవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 5:45 నుండి రాత్రి 9:29 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం వంటివి చేసుకోవచ్చు. శుభకార్యం ఏదైనా చెయ్యాలనుకుంటే మీ నక్షత్ర బలం, చంద్రబలం చూసుకొని మీకు నమ్మకమైన పంతులు గారిని సంప్రదించండి. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 3:42 వరకు మిథున రాశిలో, తదుపరి కర్కాటక రాశిలో ఉంటారు. శుక్రవారం పడమర దిక్కున, నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మధ్యాహ్నం 3:42 వరకు చంద్రబలం ఉన్న రాశులు.
మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. మధ్యాహ్నం 3:42 నుండి మరుసటి రోజు ఉదయం 5:45 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. నక్షత్ర బలం: పునర్వసు నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద మరియు రేవతి. పుష్యమి నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్రపద మరియు రేవతి. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. భీముడికి రామకథను చెప్పిన వారెవరు? ఆంజనేయుడు. ఈరోజు ప్రశ్న: యక్ష రాక్షసులకు రాజు ఎవరు? హిరణ్యకశిపుడు, ఇంద్రుడు, రావణాసురుడు, కుబేరుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. వృషభ రాశి: పరిస్థితులను మీకు అనుకూలంగా మలుచుకుంటారు. మిథున రాశి: విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కర్కాటక రాశి: చిన్ననాటి స్నేహితులను కలుసుకొని గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. సింహరాశి: ప్రత్యర్థుల పట్ల కొంత అప్రమత్తత అవసరం. కన్య రాశి: మీ ఆదర్శాలకు బంధువులు మరింత ఆనందిస్తారు. తులారాశి: కొన్ని కాంట్రాక్టులు లభించి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృశ్చిక రాశి: ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకొని మీ దారికి తెచ్చుకుంటారు. ధనుస్సు రాశి: శత్రువులు కూడా అనుకూలంగా మారి చేయూతనిస్తారు. మకర రాశి: ఇంట బయట గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. కుంభరాశి: బంధువులు, స్నేహితులతో వ్యక్తిగత విషయాలు చర్చిస్తారు. మీనరాశి: చేపట్టిన పనులు కొంత ఆలస్యంతో పూర్తి కాగలవు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.